ఆత్మీయులైన హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ రాజేశ్వరి, ఆయుర్వేద యోగా వైద్య నిపుణురాలిని. ఇవాళ మన కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేటువంటి విషయం ఇంగువ గురించి. ఇంగువ అంటే మనకి వంటింట్లో తెలిసిందే. వంటింట్లో ఇంగువ ఉంటే మనకి గుమ్మం వరకు కూడా ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తూ స్వాగతం పలుకుతున్నట్టుగా చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాం. సో మనం అలాగే ఇంగువ ముఖ్యంగా ఎక్కడ గమనిస్తుంటాం అంటే దేవుడికి ఇచ్చేటువంటి ప్రసాదాల్లో పులిహోరలో ఇంగువ తాలింపు లేకుండా సాధారణంగా ఉండదు. సో పులిహోర తాలింపు అంటే అందులో ఇంగువ అనేది మేజర్గా చూస్తూ ఉంటాం. సో దాంతోపాటుగా చాలా వంటల్లో కూడా ముఖ్యంగా పప్పుచారు కానీ, తర్వాత సాంబార్ కానీ, పప్పు తాలింపులో కానీ, చారు తాలింపులో కానీ, తిరగమూత అంటాం కదా. సో ఇంగువ అనేది మనకు బాగా అలవాటైనటువంటి వాటిల్లో తాలింపు ద్రవ్యాల్లో ఇంగువ ముఖ్యమైనది. సో ఇంగువని మనం ఆరోగ్యపరంగా ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది స్త్రీలకు సంబంధించిన ప్రాబ్లమ్స్లో ఇంగువ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో దాంతోపాటుగా ఇంకా ఏ ఏ వ్యాధుల్లో మన ఇంగువను ఉపయోగించుకుని మన ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలనేది ఇవాళ మన హిందూ ధర్మం కార్యక్రమంలో అందరం కూడా వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది స్త్రీలకు సంబంధించిన ప్రాబ్లం కాబట్టి తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా 10 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి 40 ఏళ్ళు 50 ఏళ్ళ స్త్రీలు ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని చూడడం వల్ల చాలామందికి ఎప్పుడొకప్పుడు ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో ఉన్నాయి. సో అందులో ఏంటంటే ముఖ్యంగా ఇంగువ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికి గుర్తొచ్చేది ఏంటంటే కడుపుబ్బరంలో చాలా బాగా పనిచేస్తుంది. సో కడుపుబ్బరం జనరల్గా ఏంటంటే ఏమన్నా కొంచెం హెవీ ఫుడ్స్ తీసుకుంటాం వల్ల, లేకపోతే అజీర్ణం వల్ల, ఆకలి వేళ తప్పి తినడం వల్ల చాలామంది ఏంటంటే పొద్దునంతా ఉపవాసాలు చేస్తుంటారు, సాయంత్రం అయ్యేసరికి హెవీ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. సో సాధారణ ఉపవాసం అయిన తర్వాత ఏంటంటే మనం సింపుల్గా ఉండేటువంటి ఆహారం తీసుకోవాలి. అంటే ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారం తీసుకోవాలి. కానీ మనకేంటంటే పొద్దునంతా పూజల కోసం ఉపవాసం ఉంటాం. ఆ పూజల టైంలో భగవంతుడి కోసం చాలా రకాల ప్రసాదాలు హెవీగా ఉండేవి. అంటే గారెలు, పూర్ణాలు, బొబ్బట్లు, తర్వాత ఇలా చాలా పులిహోర, పరమాన్నం, ఇలా చాలా రకాలు చేస్తాం. చాలా ఎప్పుడు తినవన్నీ కూడా చేస్తాం. చాలా హెవీ ఫుడ్స్ అవి. రొటీన్గా అన్నం చారు అయితే ఎవరికైనా ఈజీగా అరిగిపోతుంది. కానీ ఇలాంటివి అరగాలంటే చాలా కష్టం. సో అవన్నీ ఏంటంటే పొద్దున్నుంచి కనీసం కటిక ఉపవాసం ఉన్నాడు, మంచినీళ్ళు కూడా తాకుండా ఉపవాసం చేసేవాళ్ళు నాకు చాలామంది తెలుసు. సో అలా ఉపవాసాలు చేసి సాయంత్రం అయ్యాక చక్కగా ఈ ప్రసాదం అంతా పెట్టుకుని ఇంట్లో అందరూ కలిసో లేకపోతే ఎలా అయినా ఎక్కువ క్వాంటిటీ తినేస్తారు. సో తిన్నప్పుడు ఆటోమేటిక్గా పొద్దున్నుంచి మంచి ఆకలి ఉన్న టైంలో ఒక చుక్క మంచినీళ్ళు కూడా లేకుండా కడుపంతా ఎండిపోయి లోపలంతా కూడా వాతం పెరిగిపోతుంది. ఆకలంతా కూడా వేసి ఆకలంతా కూడా నీళ్లు చల్లినట్టుగా మనకి ఎలా అయితే బొగ్గుల కుంపటి మీద నిప్పులన్నీ ఆరిపోయాక ఒక రకమైన వైట్ లేయర్ ఫామ్ అవుద్దో, మన కడుపులో కూడా ఈ యాసిడ్స్ అన్నీ సెక్రిషన్ అయ్యి ఇంకా అవి ప్యారలల్ అయిపోయి కామ్గా సెక్రిషన్స్ లేకుండా ఇంక వీళ్ళు అన్నం బెటర్ కావాలని కడుపంతా కూడా కామ్ అయిపోతుంది, రిలాక్స్డ్గా ఉంటుంది. సో ఆ టైంలో మనం ఏం చేస్తాం, పూజలన్నీ అయిపోయినాయి, చక్కగా భగవంతుడి ప్రసాదం పెట్టేసాం అనుకుని అన్నీ కూర్చుని విందారగించినట్టుగా తింటాం. సో అన్నీ చాలా హెవీ ఫుడ్స్, గారెలు హెవీ ఫుడ్సే, పూర్ణాలు హెవీ ఫుడ్సే, బొబ్బట్లు హెవీ ఫుడ్సే, తర్వాత పులిహోర హెవీనే. అందులో పులిహోరలో ఇంగవేసి తాలింపేసాం కాబట్టి ఇంకొక ముద్ద ఎక్కువ తినాలనిపిస్తుంది కదా. సో అలాగే పరమాన్నం. సో అన్నీ కూడా ఎప్పుడు తినేవి, ఎప్పుడో ఒకసారి తినేవి, అన్నీ ఒకరోజు తినేస్తున్నాం. సో తినడం వల్ల ఏంటంటే ఆల్రెడీ మనకి గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి. ఆగిపోయిన తర్వాత మనం ఇంత హెవీ ఫుడ్ వేసేసరికి అది అజీర్ణం కింద మారుతుంది అనమాట. సో అజీర్ణం కింద మారిపోయేసరికి కడుపంతా గ్యాస్ పట్టేసినట్టుగా ఉండి అది లోపల అరగక లోపల తయారైనటువంటి గ్యాసెస్ సెక్రిషన్స్ సరిపోక మనకి అదంతా కడుపుబ్బరంగా అనిపిస్తుంది. సో చిన్న కడుపుబ్బరం వెనకాల ఎంత హిస్టరీ వచ్చిందో చూసారా. సో కడుపుబ్బరం వస్తుంది, అజీర్ణం వస్తుంది, నాలుగు ఇంకేం తినొద్దు బాబోయ్ అని నల్లగా దళసరిగా అయిపోయి తెల్లగా కోటింగ్ లాగా పడిపోద్ది అనమాట. ఎందుకంటే నాలుగు పలచగా ఉండి రుచి అంతా బాగుంటే ఇంకా ఏదో తినేస్తాం మనం. సో మన శరీరం మనల్ని కాపాడుకోవాలని ఇంకా తినొద్దని మనకి చెప్తుంది అనమాట. కడుపంతా నిండిపోయింది, ఇంకేం తినొద్దు అని నాలుగు కూడా రుచి తెలియకుండా చప్పగా అయిపోతుంది. సో ఇలాంటప్పుడు ఇంకేం చేస్తాం, తినడానికి లేదు, ఇంత కష్టపడి ఇంత వండుకున్నా ఇంత తినలేదని చెప్పేసి బాధపడితే ఇంక మానేస్తాం అనమాట. సో ఇంత అజీర్ణానికి కారణం ఇక్కడ ఉందన్నమాట. సో మనం చేసే పూజలు అవి కూడా సైంటిఫిక్గా ఆలోచించుకుని ఎప్పుడు మన శరీర ధర్మాన్ని బట్టి ఎప్పుడు ఆహారం తీసుకోవాలో అప్పుడు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. పూజలన్నీ కూడా మనం ఆరోగ్యంగా ఉండి మనస్సును ప్రశాంతంగా ఉంటే భగవంతుడు ఎప్పుడు మనతోటి ఉంటాడు. కాబట్టి భగవంతుడి కోసం మన శరీరాన్ని బాధ పెడుతూ క్షోభ పెడుతూ ఇలా కటి ఉపవాసాలు చేయడం అనేది మంచిది కాదు అనేది ముఖ్యంగా స్త్రీలు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే నా దగ్గరికి చాలామంది వచ్చేసి నిన్నంతా ఉపవాసం ఉన్నామండి, సాయంత్రం అయ్యేసరికి తిన్నామండి, కడుపంతా ఉబ్బరించేసిందండి, గ్యాస్ పట్టేసిందండి అని గోలగోలు చేసేస్తుంటారు. వాళ్ళ కారణం వాళ్ళే చెప్పేస్తుంటారు పాపం. కానీ అసలు అందులో మెయిన్ పాయింట్ వాళ్ళకి అర్థం కాదనమాట.
సో అందుచేత ఏంటంటే ఆ పద్ధతులు తగ్గించుకోండి. ఉపవాసాలు చేయండి కానీ మంచినీళ్ళతో చేయండి, లేకపోతే పళ్ళతోటి చేయండి. కొంచెం ఆకలి వేసే టైంలో అంటే మనకి మధ్యాహ్నం 12, 1 గంట మధ్యలో మంచి ఆకలి అపటైట్ కరెక్ట్గా ఉంటుంది అనమాట మన శరీరంలో. ఎందుకంటే బయట సూర్యుడు కూడా మంచి పీక్లో ఉంటాడు కదా, ఆ టైంలో బయట సూర్యుడితో పాటుగా మనలో ఉండేటువంటి ఆకలి కానీ మనలో ఉండేటువంటి మెటబాలిజం కానీ సెట్ అయిపోయి ఉంటుంది న్యాచురల్గా. ఎందుకంటే మన శరీరం పంచమహాభూతాలతో తయారైంది. బయట కూడా మనకి సూర్యుడు లాంటి అగ్నితత్వాలకు సంబంధించినటువంటి పంచమహాభూతాలు ఉంటాయి. సో మనం వచ్చింది సృష్టిలో నుంచి వచ్చాం. సో పంచమహాభూతాల నుంచి మనం వచ్చాం కాబట్టి పంచమహాభూతాలకు సంబంధించిన లక్షణాలన్నీ మన శరీరంలో ఉంటాయి. సో అందుచేత అగ్నితత్వం అనేది సూర్యుడితోటి మనకి కనెక్ట్ అయి ఉంటుంది. అందుచేత సూర్యుడు ఏంటంటే సాధారణంగా ఎప్పుడు కూడా 365 డేస్ మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 2 వరకు పీక్గా ఉంటాడు కదా, ఆ టైంలో మనలో ఆకలి కరెక్ట్గా ఉంటుంది. సో ఆ టైంలో మనం ఏదో ఒకటి కడుపులోకి వేసేయాలి. అది ద్రవ రూపంలో ఉండొచ్చు, లేకపోతే పళ్ళ రూపంలో ఉండొచ్చు, లేకపోతే కూరగాయలు అవ్వచ్చు, లేకపోతే హెవీ ఫుడ్స్ అవ్వచ్చు. మీరు ఏది తిన్నా సరే 12, 2 మధ్యలో తినేస్తే అది చక్కగా శరీరానికి అరుగుదల అవుతుంది, చక్కగా ఆకలి మళ్ళీ ప్రేరేపిస్తుంది, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ మళ్ళీ తయారవుతాయి. తీసుకున్నటువంటి ఆహారం కూడా మనకి రక్తం కింద మారడానికి కానీ దేనికైనా కానీ ఆ తీసుకున్నటువంటి ఆహారం చక్కగా ఉపయోగపడుతుంది. మనం మంచి ఆకలి వేసిన టైంలోనేమో మంచినీళ్ళు కూడా తాగకుండా భగవంతుడిని ఉపవాసం చేసి ఆకలి లేని టైంలో సన్సెట్ తర్వాత మన శరీరంలో ఆకలి తగ్గిపోతుంది. అంటే మనలో మెటబాలిజం కూడా స్లో అయిపోతుంది అనమాట, ఫైర్ ఉండదు. ఆ ఫైర్ లేని టైంలో హెవీ ఫుడ్స్ వేయడం వల్ల మనకి ఇలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ కడుపుబ్బరం కానీ ఇవన్నీ వచ్చినప్పుడు మనకి ఇంగువ బెస్ట్ రెసిపీ అనమాట. సో అందుకని ఆయుర్వేదం మందుల్లో ఏంటంటే హింగ్వాష్టక చూర్ణం అని చెప్పేసి ఒక మంచి మెడిసిన్ ఒకటి ఉంటుంది, హింగ్వాష్టక చూర్ణం. సో అందులో ఏంటంటే ఇంగువతో పాటు కొన్ని రకాలైనటువంటి వేరే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా వేసి తయారు చేస్తారు అనమాట. సో ఆ హింగ్వాష్టక చూర్ణం మీకు ఇలా గ్యాస్ ట్రబుల్గా ఉన్నా కానీ, కడుపుబ్బరంగా అనిపించినా, ఆకలి లేకపోయినా, నాలుక అరుచిగా ఉన్నా కానీ ఈ హింగ్వాష్టక చూర్ణాన్ని కొంచెం మజ్జిగలో కలిపేసేసి భోజనానికి ఒక అరగంట ముందు కనుక తీసుకుంటే మీకు గ్యాస్ ప్రాబ్లం బాగా పనిచేస్తుంది. సో ఇంగువకి, ఆకలికి, అరుగుదలకి, మన ఇంట్లో పూజకి ఇంత కనెక్షన్ ఉంది కాబట్టి మీకు మేజర్ పాయింట్ కవర్ అయిపోయింది కాబట్టి ఇక ముందు మీకు గ్యాస్ ట్రబుల్ రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇది గైనిక్ ప్రాబ్లమ్స్ ఎలా పనిచేస్తుంది, ఇంగువను ఉపయోగించుకుని లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా తగ్గించుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం. జనరల్గా ఈ రోజుల్లో ఏంటంటే నేను గమనిస్తున్నది అమ్మాయిల్లో 10 ఇయర్స్కే మెచ్యూర్ అయిపోతున్నారు. మెచ్యూర్ అవడంతో విపరీతమైనటువంటి ఫ్లో గమనిస్తున్నాం. సో ఎక్కువ బ్లీడింగ్ అయిపోతూ ఉంది. సో వీళ్ళకి ఏంటంటే తర్వాత కూడా మ్యారేజ్ అయిన తర్వాత హ్యాబిచువల్ అబార్షన్స్ అంటే ఎక్కువసార్లు అబార్షన్స్ అయిపోవడం, ప్రెగ్నెన్సీ వస్తుంది, జస్ట్ 1 or 2 monthsలోనే మళ్ళీ మామూలు అయిపోతుంది అనమాట, బ్లీడింగ్ అయిపోతుంది. సో ఇలాగ 5-6 సార్లు హ్యాబిచువల్ అబార్షన్స్ అంటాం, ఇలా అబార్షన్స్ అయిపోవడాన్ని. ఇలా హ్యాబిచువల్ అబార్షన్స్ అయిన వాళ్ళకి కూడా ఒక రకమైనటువంటి ఈస్ట్రోజన్ హార్మోన్లో ఉండేటువంటి ఇంబ్యాలెన్స్ అనేది మెయిన్ కారణం. కాబట్టి ఈస్ట్రోజన్ హార్మోన్ని మనం కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇంగువ చాలా బాగా పనిచేస్తుంది. సో అమ్మాయిల్లో వచ్చేటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ అయినటువంటి బ్లీడింగ్ డిజార్డర్స్ కానీ, లేకపోతే బ్లీడింగ్ కొంతమందికి అసలు అవ్వదు, 4 నెలలైనా అవ్వదు, 6 నెలలైనా అవ్వదు, సంవత్సరం అయినా అవ్వదు. అంటే పీరియడ్స్ ఈ నెలలో అయితే మళ్ళీ 6 నెలలకో సంవత్సరానికో వస్తుందన్నమాట. సో అలా బ్లీడింగ్ ఇర్రెగ్యులర్గా ఉన్నా, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నా కానీ వాళ్ళలో హార్మోన్స్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో అలాంటి వాళ్ళకి తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీస్లో కూడా హ్యాబిచువల్ అబార్షన్స్ అంటే ప్రెగ్నెన్సీ రావడం పోవడం, మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం మళ్ళీ పోవడం, ఇలా అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్లో కూడా ఈ ఇంగువ అనేది చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని మామూలుగా హింగు అంటాం ఆయుర్వేదంలో, మామూలు భాషలో మనం ఇంగువ అంటాం కదా. సో అలాగా ఇంగువని ఉపయోగించుకోవడం వలన మనం ఆ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గేలాగా చేసుకోవచ్చు. అలాంటివి మనకు బయట మార్కెట్లో కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో రజక ప్రవర్తన బట్టి ఇలాంటి వాటిల్లో ఇంగువని మెయిన్గా మెడిసిన్గా తీసుకుంటారనమాట. సో ఇందులో అశోక అనేటువంటి మెడిసిన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మనకి పురాణాల ప్రకారంగా చూసుకున్నా కానీ సీతాదేవి అప్పట్లో రావణాసురుడి లంకలో ఉన్నప్పుడు అశోకవనంలో ఉంది అని చెప్పేసి అంటాం కదా. సో అశోకవనం అంటే ఏంటంటే అన్ని అశోక చెట్లు ఉంటాయి అన్నమాట. అశోక చెట్లు అంటే దాని పేరులోనే శోకం అనేది లేకుండా చేసేటువంటి చెట్టు. ఎందుకంటే సీతాదేవి అప్పుడు చాలా తీవ్రమైనటువంటి శోకంలో ఉంది. అంటే రావణాసురుడు ఎత్తుకురావడం అనేది ఒక పెద్ద ప్రాబ్లం అయితే, రాముడికి దూరంగా ఉండడం అనేది ఇంకొక ప్రాబ్లం. సో 2 రకాలుగా సీతాదేవి మానసికంగా చాలా ఒక రకమైనటువంటి కోపం, ఒక రకమైనటువంటి వైరాగ్యం, అంటే యాంగ్జైటీ, డిప్రెషన్, న్యూరోసిస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఆ టైంలో సీతాదేవి మానసిక పరిస్థితి. సో మన పురాణాల్లో విషయాలన్నీ కూడా మనం మెడికల్గాను అడాప్ట్ చేసుకోవచ్చు,
ఆధ్యాత్మికంగానే అడాప్ట్ చేసుకోవచ్చు. మన దైనందిన జీవితంలో కూడా ఒక మనిషికి ఏ సమయంలో మానసిక ఫ్లక్చువేషన్స్ ఎలా ఉన్నాయనేది కూడా మనకి అర్థమయ్యేలాగా మన పురాణాలు లిఖించబడినాయి. ఎంచేతనంటే అవి ఏదో టైంపాస్ కోసం చెప్పినటువంటి స్టోరీస్ కాదు. ఇప్పుడు మనకు వస్తున్న సినిమాల్లాగా 2 గంతులు 2 పాటలు వేస్తే అయిపోద్ది సినిమా, అలా కాదు. సో ఇదంతా కూడా మానవ జీవితానికి ఉపయోగపడేటువంటి మంచి హిస్టారికల్ బేస్తో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చేలాగా, ఆ సమయంలో వాళ్ళు ఎంత స్ట్రగుల్ ఫీల్ అయి ఉంటారు, ఏ రకంగా మనస్సు ఉద్ధృతి చెంది ఉంటుంది, మనసులో రజోగుణం ఎలా ప్రవృత్తి అయింది, తమోగుణం ఎలా ప్రవృత్తి అయింది, సత్వగుణం ఎలా తెచ్చుకున్నారు, రాజసిక తామసిక సత్విక గుణాలు అనేవి మన మనసుకి త్రిగుణాలు అనమాట. సో అవి మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనేది కూడా మన పురాణాలు చక్కగా చెప్తాయి. కాబట్టి సీతాదేవికి ఆ టైంలో రావణాసురుడు తీసుకెళ్ళడం వలన ఒక రకమైనటువంటి కోపం, ఒక రకమైనటువంటి డిప్రెషన్, ఒక రకమైనటువంటి ఉద్వేగం ఇవన్నీ కూడా కలిగినాయి అన్నమాట. సో దానివల్ల అప్పుడు అందరూ చెప్పడంటే సీతాదేవికి కూడా మెనరేజియా ప్రాబ్లం వచ్చింది, అంటే బ్లీడింగ్ ఎక్కువ అవడం అనేది సైకలాజికల్గా ఫ్లక్చువేషన్స్ని బట్టి ఉంటుంది. కాబట్టి అందులో స్త్రీలలో ఏంటంటే ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎమోషన్స్ మిగిలిన జెంట్స్ కన్నా కూడా ఎక్కువ మనసు, ఎక్కువ ఉద్వేగం అనేది ఎక్కువగా, ఎమోషనల్ ఇవనేది ఎక్కువ ఉంటాయి లేడీస్కి. సో అందుచేత సీతాదేవి న్యాచురల్గా అందరిలాగానే అలాగా ఫీల్ అయ్యి ఉండొచ్చు. సో ఆ టైంలో ఆవిడకి ఉపయోగపడేలాగా అశోకవనంలో ఉంది. సో అశోక ప్లాంట్ అనేది లేడీస్కి వచ్చేటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్కి అద్భుతమైనటువంటి మెడిసిన్ అనమాట. సో అందుచేత న్యాచురల్గా ఆవిడ నేచర్కి దగ్గరగా ఉండేలాగా, ఎక్కడో ప్యాలెస్లో ఉంచవచ్చు కదా, రావణాసురుడు తీసుకెళ్ళి ప్యాలెస్లో పెడితే ఆవిడ వద్దు నేను ఇక్కడ ఉన్నాను అశోకవనంలోకి రాలేదు, కావాలనే రావణాసురుడు తీసుకెళ్ళి అశోకవనంలో ఉంచాడు. ఎందుకంటే ఆవిడకి ఆ సమయంలో ఈ సిచ్యుయేషన్కి అది కరెక్ట్ ప్లేస్. ఆ అశోక వనాలు, ఆ వృక్షాల మధ్యలో ఉండేటువంటి ఆ గాలి, ఆ మెడిసినల్ ఫ్రాగ్రెన్స్ వలన కూడా ఆవిడ మనస్సు, ఆవిడ శరీరం కుదుట పడతాయని చెప్పేసి అలా జరిగి ఉండొచ్చు అనేది ఆయుర్వేద మేధావులు ఇచ్చేటువంటి అనలైజేషన్ అనమాట. సో ఇవన్నీ కూడా సైంటిఫిక్గా స్టడీ చేస్తే 100% కరెక్ట్ అనిపిస్తుంది. చూస్తున్న 10 yearsకి మెచ్యూర్ అయిపోతున్నారు, చదువులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ఆటలు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ ఒత్తిడి మూలాన వాళ్ళలో ఎన్నో రకాలైనటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఇలా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే అసలు పీరియడ్స్ అవ్వకపోవడం కానీ, లేకపోతే అయినా కూడా ఇర్రెగ్యులర్గా అవడం అని. తర్వాత ఒవేరియన్ సిస్ట్ అనేది మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఎక్కడో రేర్గా 1000 మందిలో ఒకళ్ళు చూసేవాళ్ళం. ఇప్పుడైతే అసలు మోస్ట్ కామన్ 10 years అమ్మాయిలకే చాలా మందిలో ఒవేరియన్ సిస్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం. సో ఇలాంటివి ఆల్రెడీ ఇలాగా బ్లీడింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఒవేరియన్ సిస్ట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా కరెక్ట్ ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో 9 నెలలకి పిల్లలు పుడతారు అనేది మనం గ్యారంటీగా అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళలో చాలా ఇంబ్యాలెన్సెస్ అనేవి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి. కాబట్టి అందుచేత హ్యాబిచువల్ అబార్షన్స్, అంటే ప్రతి 2 నెలలకి ప్రెగ్నెన్సీ రావడం పోవడం, మళ్ళీ రావడం మళ్ళీ పోవడం, ఇంకిట్లా జరుగుతూనే ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు విసిపోయి ఏదో ఒకటి సరోగసీ టైపు, లేకపోతే ఎవరైనా పిల్లల్ని పెంచుకోవడం ఇలా అనుకుంటున్నారు. కానీ అలా కాదు. ఆయుర్వేదిక్ క్లయింట్స్లో మీ బ్లీడింగ్ తగ్గించుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి, చాలా మంచి పంచకర్మలో మంచి రెజ్యూనేటింగ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మీలో సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ కూడా సెట్ చేసి బ్లీడింగ్ ప్రాబ్లం తగ్గడానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి అవన్నీ కూడా. సో ఇవన్నీ ఉన్నాయనేది తెలియకపోవడం మనందరికీ దురదృష్టం. మన ఆయుర్వేదం మన భారతదేశానికి సంబంధించినటువంటి శాస్త్రం, కానీ అవన్నీ మనం మర్చిపోయేలాగా పరిస్థితులన్నీ ఇలా వచ్చినాయి. సో మన విద్య, మన వైద్యం, మన వ్యవసాయం 3 కూడా భారతదేశానికి పట్టుకొమ్మలు. ఆ 3 కూడా మనం మర్చిపోయి అవి వద్దు అనుకుని ఏదో బయట దొరికే తెల్లగా మెరిసేటువంటి మైదాపిండి, తెల్లగా మెరిసే పంచదార, ఇలాంటివన్నీ కావాలనుకుని మన పిచ్చి వ్యామోహంలో ఉండడం వల్లనే మనకి ఇన్ని అనారోగ్య సమస్యలు. కాబట్టి అవన్నీ కూడా పక్కన పెట్టేసి మంచి ఆరోగ్యం పొందాలంటే ఇలా హిందూ ధర్మంలో చెప్పబడుతున్నటువంటి ఒక్కొక్క ద్రవ్యం గురించి వివరంగా తెలుసుకుని మీ ఆరోగ్యాన్ని మీ అంతటి మీరే పెంపొందించుకునేలాగా ప్రయత్నం చేద్దాం. తర్వాత ఇంకొక గైనిక్ ప్రాబ్లమ్స్కి ఎలాగో ఇది ఇంకో చాలా బాగా పనిచేస్తుందని చెప్పేసి చాలా సవివరంగా, చాలా విస్తారంగా, చాలా విలక్షణంగా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం. సో ఇంకెవ్వరు మీరు జన్మలో ఇంకా గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆయుర్వేదం ఉంది అనే పాయింట్ మర్చిపోకుండా ఉంటారనేది నా ఆశ. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఇంకా పంటి మీద నొప్పులకు కూడా ఈ ఇంగుని మనం బాగా ఉపయోగించవచ్చు. సో పంటి నొప్పులు అనేవి మోస్ట్ కామన్ ఈ రోజుల్లో. పిప్పు పన్ను రావడం అనో, లేకపోతే పన్ను నొప్పనో, లేకపోతే గొంతు నొప్పనో, ఏదో ఒకటి ఈ నోటికి సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగా చూస్తున్నాం. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ఇంగువ తీసుకుని కొంచెం దీన్ని తేనె కలిపేసేసి చిన్న పేస్ట్ లాగా తయారు చేసేసుకుని దీన్ని పంటి మీద పెట్టుకుంటే మీకు పంటి నొప్పికి బాగా పనిచేస్తుంది. సో పంటిలో ఉండేటువంటి
పిప్పి పన్నుకు సంబంధించిన వామ్స్ పురుగులు అంటాం కదా, అవి కూడా రాలిపోయి పడిపోవడానికి ఇంగువ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఈ ఇంగువను ఉపయోగించుకుని మీ పంటి సమస్యలను తగ్గించుకోవచ్చు, ముఖ్యంగా పంటి నొప్పి తగ్గించుకోవచ్చు, అలాగే పిప్పి పన్ను సమస్యలను తగ్గించుకోవచ్చు. పంటిలో ఉండేటువంటి వామ్స్ కూడా బయటకు రావడానికి చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే గొంతు నొప్పి. ఈ గొంతు నొప్పి అంటే ఈ పైన మనకి ఈ టాన్సిల్స్ పైన చిన్నది ఉంటుంది కదా, సో ఆ ప్లేస్లో కూడా గొంతు అంతా పూసిపోయినట్టుగా నొప్పి అనిపిస్తుంటుంది. సో దానికి కూడా ఈ ఇంగువ చూర్ణం చాలా బాగా పనిచేస్తుంది. అది ఎలా ఉపయోగించుకోవాలంటే కొంచెం ఇంగువ చూర్ణం ఒక ప్లేట్లో ఒక హాఫ్ స్పూన్ తీసుకుని అందులో ఒక 2 స్పూన్స్ తేనె కలిపేసేసి పేస్ట్లా తయారు చేసుకోండి. దీన్ని ఏం చేస్తారంటే ఇది గొంతుకి నాలుక పైన కొండ నాలుక అంటారు కదా, ఆ ప్లేస్లో రాసుకోవాలి. అక్కడి వరకు చెయ్యి వెళ్ళడం కష్టం కాబట్టి దానికి ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే, మనం ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఇయర్ బడ్స్ చివరి కాటన్ ఉంటుంది కదా, దాన్ని దీనిలో ఇలా అంటించేసేయండి. కాటన్ దాని మీద ఈ ఇంగువ ముద్దను అంటించేసేసి దాన్ని అలా స్టిక్ని తీసుకెళ్ళి కొండ నాలుక చివర అంటించండి. సో ఇందులో ఉండేటువంటి మెడిసినల్ దీనివల్ల మీకు అది యాంటీబయాటిక్ లాగా యాక్ట్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గిపోవడం వల్ల కొండ నాలుక చివర ఉండేటువంటి పుండు కూడా క్రమంగా మానిపోయి గొంతు నొప్పి కానీ అలాంటి సమస్యలన్నీ తగ్గుతుంది. గొంతులో ఉండేటువంటి ఫ్లమ్ కూడా ఆరిపోవడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ ఇయర్ బడ్ తోటి పెట్టుకుంటే మీకు ఏదైనా ప్రాబ్లం అది పడిపోద్ది, కాటన్తో సహా పడిపోతే గొంతులోకి వెళ్ళిపోద్ది, నోట్లోకి మింగేస్తాం అనే భయం ఉంటే కనుక ఒక పని చేయొచ్చు. మీరు సేమ్ ముద్దని ఇలాగ తీసుకుని కొంచెం ఇంగువ వేసుకుని అందులో కొంచెం తేనె వేసేసి కొంచెం గట్టి ముద్దలాగా తయారు చేసుకోండి. తయారు చేసుకుని దాన్ని మనకి ఇంట్లో స్పూన్ ఉంటుంది కదా, స్పూన్ని వెనక్కి తిప్పుకోండి. వెనక్కి తిప్పితే చిన్న కాడలా ఉంటుంది కదా, సో దానికి ఈ ముద్దనంతా కూడా అంటించేసేయండి. ఇట్లా పైన అంటించేసేసి ఆ స్పూన్ వెనక భాగాన్ని తీసుకుని అలా గొంతులోకి పెట్టుకుని కొండ నాలుకున్న ప్రదేశంలో నెమ్మదిగా అంటించండి. నాలుగు ఇలా అద్దం ముందు పెట్టుకుని అలా అంటించుకుంటే క్రమంగా మీకు అదంతా కూడా మెడిసిన్ అంతా కూడా కొండ నాలుకున్న ప్రదేశంలో అంటించేయచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి టాన్సిల్స్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉన్న, కొండ నాలుక ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, లేకపోతే ఫ్యారింజైటిస్, లారింజైటిస్ వీటన్నిటి వల్ల ఏంటంటే ఈ ప్లేస్ అంతా కూడా ఫ్లమ్ పట్టేసేసి ఇన్ఫెక్షన్ ఉండి మాట రాదు, గొంతు ఏదైనా మింగాలన్నా కష్టంగా ఉంటుంది, గొంతు అంతా కూడా చికాగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలాంటి పరిస్థితులకు ఈ ఇంగువ చాలా బాగా పనిచేస్తుంది. సో మనం ఈ రకంగా ఇంగువను ఉపయోగించుకుంటూ మనకి ఇంట్లో ఉండేటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళకి ఇంగువ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకనే మన వాళ్ళు కూడా, పెద్దవాళ్ళందరూ కూడా వంటల్లో ఇంగువను ఉపయోగించుకోవడం అనేది మనకి అలవాటు చేశారు. లేకపోతే అంత ఘాటు వాసనకి చాలామంది అసలు ఇష్టపడరు. ఇంగువ వాసన అంటే పారిపోతారు. కానీ అలా కాకుండా కొంచెంగా వేసుకోవడం వల్ల, మనం అల్లం పచ్చడిలో కూడా తాలింపులో ఇంగువ వేసుకోవడం వల్ల తాలింపు మంచి ఘాటుగా ఉండి అది వాసన తగిలితేనే మనకి నోట్లో నుంచి లాలా జలస్రావాలు వస్తున్నట్టుగా, ఆకలి రైజ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంటుంది అనమాట. అందుకని అల్లం పచ్చడి అంటే మనం ఇడ్లీలో కానీ అన్నింటిలో కాంబినేషన్ అల్లం పచ్చడి కాబట్టి అల్లం పచ్చడిని మనం ఇంగువతోటి వేసుకుని తాలింపు పెట్టుకోవచ్చు. అలాగే భగవంతుడికి పెట్టే ప్రసాదంగా పెట్టేటువంటి పులిహోర కూడా ఇంగువ తాలింపు లేకుండా పులిహోరని అసలు మనం టేస్ట్ చూడలేమన్నమాట. సో ఆ రకంగా పులిహోర తాలింపులను ఉపయోగించుకోవచ్చు. ఇంకా పప్పుచారు కానీ, సాంబారు కానీ, పప్పు తాలింపు కానీ, ఇవన్నీ కూడా ఇంగువ తాలింపు అనేది మనకు ముఖ్యమైనటువంటి విషయం. అలాగే చివరికి ఏంటంటే మనకు వచ్చేటువంటి అజీర్ణం కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత ఆకలి లేకపోవడం కానీ, నాలుక రుచి తెలియకుండా తెల్లగా కోటింగ్ కట్టేసినట్టుగా అనిపించడం కానీ, ఇలాంటి సమయాల్లో ప్రతిరోజు ఏదో ఒక వంట, కనీసం చారైనా సరే ధనియాల చారు పెట్టేసుకుని ఆ తాలింపులో కొంచెం ఇంగు వేసుకోండి. ఎక్కువ వేసుకోండి, ఇంగు మంచిది కదా అని ఎక్కువ వేసుకున్నారంటే చాలా వేడి చేసేస్తుంది, చాలా ప్రమాదం అనమాట. అంటే ఎలా అయితే కడుపుబ్బరం, గ్యాస్ వస్తే ఎంత ప్రమాదంగా ఉంటుందో, ఇంగువ తాలింపులో కూడా ఎక్కువ వేసుకుంటే కూడా మీ కడుపంతా కూడా హైపర్ సెక్రీషన్స్ అయిపోయి దానివల్ల కూడా ప్రాబ్లం పెరుగుద్ది. అందుచేత ఏదైనా సరే ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే మనం వంటింట్లోనే ద్రవ్యాలే కదా అని ఎక్కువ వాడినా కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. హితంగా, మితంగా, కొంచెంగా తీసుకుంటేనే అది మీకు ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత మనకి తినడానికి కూడా చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఎక్కువ వేసుకుంటే అది తినడానికి ఉపయోగం ఉండదు. తర్వాత ఇంకోటి ప్రమాదం, ఇది చాలా ఫాస్ట్ డ్రగ్ అనమాట. ఆయుర్వేదంలో కొన్ని ద్రవ్యాలు ఏంటంటే హైపర్ యాక్టివ్గా ఉంటాయి. అందులో క్షారాలు అంటాం, క్షారాలు ఒకటి, సాల్ట్ ఒకటి, తర్వాత ఈ ఇంగువ ఒకటి, చాలా స్ట్రాంగ్ హెర్బ్స్ అనమాట. సో అందుచేత ఏంటంటే వాటిని ఎక్కువగా డోస్ ఎక్కువ అయితే కూడా చాలా ప్రమాదం. గ్యాస్ట్రిక్ సెక్రేషన్స్ ఎక్కువైపోతాయి, దానివల్ల కడుపంతా
పుండి పడిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా కొంచెం మోతాదులో మాత్రమే ఇంగువ వాడుకోవడం అనేది మీ ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఇంకా సంతానం లేని మగవారికి కూడా వారికి పొటెన్సీ పెరగాలన్నా కానీ, సెమెన్ సెక్రీషన్స్ బాగుండాలన్నా కూడా నైట్ టైం ఒక గ్లాస్ పాలల్లో కొంచెం ఇంగువ వేసేసి పాలలో కలుపుకుని తాగడం వల్ల సంతానం కలగడానికి కూడా సెమెన్ సెక్రీషన్స్ కూడా బాగుంటుంది. కాబట్టి అలా కూడా ఉపయోగించుకోవచ్చు. అలా అని ఎక్కువ వాడితే ఇందాక చెప్పుకున్నట్టుగా చాలా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. అంటే బాడీలో పిత్తం పెరుగుద్ది. ఇంగువను ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే శరీరంలో వాతపిత్త కఫాలు అనేవి మనకి మెయిన్గా శరీరాన్ని కాపాడుతూ ఉంటాయి కదా, వాటిని త్రిదోషాలు అంటాం. కానీ మామూలుగా చెప్పుకోవాలంటే ఆయుర్వేదిక్ దానిలో త్రిధాతువులు అంటాం, అంటే శరీరాన్ని ధరించేవన్నమాట, వాతం పిత్తం కఫం. సో ఈ రకంగా మనకి ఆ త్రిదోషాలలో పిత్తం అనేది పెరుగుద్ది ఈ ఇంగువను ఎక్కువగా వాడడం వల్ల. సో సమానంగా వాడుకుంటే ఓకే, ఎక్కువైతే మాత్రం ఇంగువ పిత్తం పెరుగుతుంది. కాబట్టి దానివల్ల బ్లడ్లో వేడి పెరిగిపోతుంది, దానివల్ల గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్ పెరిగిపోతాయి, దానివల్ల గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఈ రకంగా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి కదా, ఉన్నాయని కూడా చెప్తున్నాం. అందుచేత చాలా జాగ్రత్తగా హితంగా మితంగా వాడుకోవడం అనేది చాలా మంచిది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇది అలా అని భయపడిపోయి పూర్తిగా మానేయమని కాదు, దాన్ని ఔషధం లాగానే మితంగా వాడుకుంటూ రుచిని పెంచుకోవచ్చు, ఇంట్లోకి ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకునేలాగా చేసుకోవచ్చు. తర్వాత ఆహారానికి కూడా మంచి రుచిని తెచ్చుకోవడానికి ఇంగువ చాలా ఉపయోగకరం. కాబట్టి మన వంటింటి ద్రవ్యాల్లో ఇంగువను ఉపయోగించుకుంటూ ఇటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా అధిగమిస్తూ మంచి ఆరోగ్యంతో మనందరం కలిసి ముందడుగు వేద్దాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలిసి